మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. సార్ మీకున్న ర్యాపోతో ఐ థింక్ ఐ కెన్ స్పీక్ అబౌట్ దిస్. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఉండే వాళ్ళు యాక్చువల్ డాక్టర్ చాలా సాఫ్ట్గా లేదమ్మా అదం అంటే దే నో ద యాంగ్జైటీ పీపుల్. మన యాంగ్జైటీ ఏంటి అవతల వాళ్ళ పేషెంట్ లోపల ఉన్నారంటే వీళ్ళు మాత్రం ఎందుకు సార్ బిల్డప్ రాజాలు బిల్డప్ రాణిలు అసలు వాళ్ళ నెత్తి మీద నుంచే మొత్తం హాస్పిటల్ ఖర్చులన్నీ వెళ్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ పాపం వాళ్ళకు కూడా చెప్పి అంతమందికి చెప్పిందే చెప్పమ్మా వెయిట్ చేయండి అలా చెప్పలేక వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుందో. దాని మోస్ట్ పేషెంట్లెస్ పీపుల్ అరౌండ్ ఉంటారనిపిస్తుంది. అదేంటంటే పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చే ముందు 1-2 hours వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తారు. సో ఏం ప్రాబ్లం ఉన్నా వాళ్ళే ఈజీ టు అప్రోచ్ దెమ్. సో ఏమున్నా వాళ్ళనే అడగడం. సో ఇఫ్ సింగిల్ పర్సన్ కమ్స్ అండ్ ఆస్క్ ఇట్ ఈస్ ఓకే. ఇఫ్ 10 people come and ask still it's okay. But if 40 people come and ask, repeating the same thing will be difficult for them. అంటే ఇప్పుడు నేను కూడా వాళ్ళు పేషెంట్ల పైన అరిచినప్పుడు ఐ కాల్ అండ్ షౌట్ అట్ దెమ్. బట్ ఓవర్ ద టైమ్ నాకు అర్థమైంది ఏంటంటే దే ఆర్ ఆల్సో స్ట్రెస్డ్ అవుట్. సో అది ఆ సైకిల్ని మనం ఆపడం అనేది డిఫికల్ట్, బట్ వీ హ్యావ్ టు ట్రై. ఇప్పుడు అమ్మ లోపల ఉన్నప్పుడు మా నుంచి 10 మంది వెయిటింగ్ హాల్లో ఉంటారు. 10 మంది 10 నిమిషాలకు వస్తారు ఇంకెప్పుడు అని అడిగితే పాపం ఇరిటేట్ వాళ్ళు అవుతారు. కానీ ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని వచ్చి అడిగితే మేము వాళ్ళని తిడతాం. ఎగ్జాక్ట్లీ. సో అల్టిమేట్లీ ఆ సైకిల్లో వాళ్ళే బేసిక్గా ప్రెషర్లు ఉండదు. సో అట్లాంటివి అవుతుంటాయి యూజువల్గా. సార్ మెడికల్ హిస్టరీ ఇంత మటుకు వచ్చింది, ఇంతలాగా మనం చేయొచ్చు అన్నదానికి ఎగ్జాంపుల్గా మీరు రీసెంట్ టైంలో చేసిన ఏదైనా ఇన్సిడెంట్ కానీ సర్జరీ కానీ? సో నిన్ననే నాది కాల్ డే అంటే ఆ రోజు వచ్చిన కేసెస్ ఎమర్జెన్సీకి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది హాస్పిటల్ నుంచి. ఈరోజు మార్నింగ్ 7 o'clockకి ఒక ఫ్యామిలీ, 2 brothers, దే హ్యాడ్ సమ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ప్రాపర్టీ డిస్ప్యూట్. ఆస్తుల గొడవ. అండ్ టు మై సర్ప్రైజ్ వాళ్ళ బ్రదర్ ఒకరు హీ హాజ్ హైర్డ్ సమ్వన్ టు హార్మ్ హిమ్ ఆర్ కిల్, ఐ డోంట్ నో, ఐ షుడెంట్ యూజ్ దట్ వర్డ్. బట్ ఒక నైఫ్ తోటి వచ్చాడండి పేషెంట్. హ్యాండ్లో ఉంది నైఫ్, చేతికి కత్తి గుచ్చుకొని వచ్చారు సార్ హాస్పిటల్కి. సో హిస్టరీ ఏంటని అడిగితే దిస్ ఇస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. వాళ్ళ ఫ్యామిలీలో డిస్ప్యూట్ అయ్యి దే ఫాట్ ఈచ్ అదర్ అండ్ దిస్ ఇస్ హ్యాపెండ్. సో అలాంటివి చూస్తున్నాము. దట్ ఈస్ వెరీ రేర్. బట్ చేతికి కత్తి పెట్టుకుని డైరెక్ట్గా అట్లా వచ్చేసాడు, వచ్చారు హాస్పిటల్కి. అప్పుడు మీరు ఏం చేస్తారు సార్ జనరల్గా? ఇది పోలీస్ కేసు అది ఇది అంటారా, లేకపోతే సాల్వ్ చేయడం? పోలీస్ కేసు అవుతుంది కదండి కంపల్సరీ. అప్పటి వరకు వెయిట్ ఎమ్మెల్సీ అయిన తర్వాతనే, మెడికల్ లీగల్ కేసు అయిన తర్వాతనే వీల్ టచ్ ద పేషెంట్. ఎందుకంటే అది వాళ్ళు చూసుకొని వాళ్ళంతా చేసుకున్న తర్వాతనే వీ హ్యావ్ టు టచ్. ఎందుకంటే మనం టచ్ చేస్తే దట్ విల్ బీ అ రివర్స్ కేస్. బట్ ఫ్రమ్ అవర్ సైడ్ వాట్ వీ హ్యావ్ టు డూ అనేది చూడాలి. దెన్ వీ హ్యావ్ ఇన్వాల్వ్డ్ అ వాస్కులర్ సర్జన్. ఎందుకంటే ఇక్కడ నరాలు ఉంటాయి, బ్లడ్ సప్లై కూడా ఉంటుంది. అది ఏమైనా కట్ అయితే ఫుల్ బ్లీడింగ్ అయిపోతుంది. ఆల్రెడీ బ్లీడింగ్ అవుతుండే, వాళ్ళు దానిపైనే కట్టి తీసుకొచ్చారు. సో మెల్లగా జాగ్రత్త తీసుకొని ఆపరేషన్ థియేటర్కి ప్లాస్టిక్ సర్జన్ని, వాస్కులర్ సర్జన్ ఇన్వాల్వ్ చేసి జాగ్రత్త చెక్ చేసుకుంటూ తీయాలి. దాన్ని 2 పచ్చళ్ళు అయిపోయిందా లేకపోతే బ్రేక్? బోన్కి ఏం కాలేదు, ఇట్ వాజ్ ఓన్లీ ద మజిల్స్ అండ్ నర్వ్స్ కట్ అయినాయి అట్లా. సో హీస్ ఫైన్. బాబాయ్ నొప్పి ఎలా తట్టుకున్నాడో ఏమో సార్. మరి అది అట్లా అవుతున్నాయి ఇప్పుడు ఈ మధ్యలో. సార్ మోకాలే కాకుండా ఇప్పుడు పిల్లలకు కూడా ఈవెన్ టీచర్ చిన్న జాబులు చేసే వాళ్ళకు కూడా L1 L2లో గ్యాప్స్ రావడం, పెయిన్ రావడం, ఈవెన్ హిప్లో కూడా అలాంటి వాళ్ళకి ఏంటి సార్ లైక్? ఇప్పుడు మోస్ట్ కామన్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువైపోయిందండి. అది చాలా ర్యాంపెంట్ ఉంది. అండ్ నా ఓపీడీలో ఆల్మోస్ట్ 300-400 ఓపీస్ చూస్తే దాంట్లో అట్లీస్ట్ 150-200 పేషెంట్స్కి అయితే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. స్కూల్ పిల్లలు మార్నింగ్ 7కి వెళ్తారు, సన్లైట్ ఎక్స్పోజర్ ఉండదు. మళ్ళీ ఈవినింగ్ 4కి వస్తారు. ఈవినింగ్ 4 రాగానే పేరెంట్స్ 5 to 7 ట్యూషన్ అంటారు. రోబోట్స్ వాళ్ళు కూడా. సో వాళ్ళ లైఫ్ చాలా డిఫికల్ట్ అయిపోయిందండి. సో వాళ్ళు ఇంకా కొన్ని స్కూల్స్కి అయితే ప్లే గ్రౌండ్సే లేవు. సో సన్లైట్ ఎక్స్పోజర్ లేదు. చిన్నపిల్లలకు less than 10 ఉంటుంది. చాలా హై రిస్క్ అవి. బోన్ పెయిన్స్, వాళ్ళకి లెథార్జీ అంటే లేజీగా అయిపోవడము, కాన్సన్ట్రేషన్ ఉండదు, ఇవన్నీ ఉంటున్నాయి. సో ప్రతి యంగ్ కిడ్స్కి అయితే నేను 100% వైటమిన్ డి టెస్ట్ చేయించి ఐ స్టార్ట్ ట్రీట్మెంట్ ఫర్ దమ్. సో అది చాలా ప్రాబ్లం అయిపోతుంది.
సార్ మామూలుగా రోజువారీ జీవితంలో బయట అక్కడిక్కడ తిరుగుతూనే వైరల్ ఇన్ఫెక్షన్లని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లని పెట్టుకొని వస్తాం. అన్ని రకాల వైరస్లు ఇన్ఫెక్షన్లు ఫంగస్లు అన్నీ డీల్ చేసే ముఖ్యంగా యశోద లాంటి అంత పెద్ద హాస్పిటల్లో ఉంటూ కూడా మీ డాక్టర్స్ ఎలా ఫిట్ అండ్ ఫైన్గా ఉండగలుగుతారు సార్? ఏమైనా మాకు తెలియకుండా ఏదైనా అమృతం లాంటిది లేకపోతే మల్టీవిటమిన్స్ అట్లేం లేదండి, లాంటి అట్లేం లేదు. ఎవ్రీ డాక్టర్, మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ అట్లీస్ట్ 90% దే ఫాలో రెగ్యులర్ డైట్, మంచి డైట్ ఫాలో అవుతారు. అండ్ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ 45 minutes to 1 hour మార్నింగ్ చేస్తారు. అండ్ ఎప్పుడైనా కూడా మనం ఏ పేషెంట్ని ముట్టుకున్నా కూడా హ్యాండ్ వాష్ కంపల్సరీ చేస్తాము. అండ్ ఎవ్రీ సర్జరీ ముందు మేము పోయేది మినిమం 10 minutes వాష్ చేసుకుంటాం హ్యాండ్స్. సో మాకు అదే ప్రొటెక్షన్ ఇంకా. సో ఎవ్రీ టైమ్ వీ టచ్ ఎ పేషెంట్ వీ వాష్ అవర్ హ్యాండ్స్ ఆర్ శానిటైజర్స్ ఉంటాయి, వీ క్లీన్ అవర్ హ్యాండ్స్. సో అది మేబీ దట్ ఈస్ హెల్పింగ్ అస్. అండ్ యా, ఎవ్రీ వన్ ఈజ్ ఫిజికలీ యాక్టివ్. ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసికల్గా ఫుడ్, ఫిజికల్ యాక్టివిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ అనేది అది ఇంకో డిఫరెంట్ పర్స్పెక్టివ్ వెళ్ళిపోతుంది మళ్ళీ. బట్ యా, ఇప్పుడు చాలామంది ఐటీ పీపుల్ దే ఆర్ ఓవర్ స్ట్రెస్డ్. ఇలాంటి ప్రొఫెషన్ తీసుకున్నావు కదా, స్ట్రెస్ అన్నది ఉంటుంది. ఐదర్ దే ఆర్ నాట్ లైకింగ్ దేర్ జాబ్ ఆర్ దే ఆర్ ఓవర్ వర్కింగ్ ఇన్ ద జాబ్. లైకింగ్ లేకపోతే దాంట్లో వర్క్ చేసినా వేస్ట్ అండి. సో ఐ టెల్ ఎవ్రీ పేషెంట్ హూ హ్యాస్ ఇష్యూ విత్ దట్, ప్లీజ్ చేంజ్ ద జాబ్. వీళ్ళు ఏంటి అంటే నా ఫైనాన్సెస్ అంట్లో దాంట్లోనే ఉంది అని. బట్ యూఆర్ నాట్ పీస్ఫుల్. పీస్ఫుల్ లేనప్పుడు హౌ మచ్ ఎవర్ యూ అర్న్ యూఆర్ నాట్ హ్యాపీ. సో ఐదర్ యూ చేంజ్ ద జాబ్ అండ్ ఫైండ్ పీస్. ఓవర్ స్ట్రెస్ అంటారా, దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు మేనేజ్ థింగ్స్. అది నువ్వు దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తావు అన్నది అది నీకే ఉంటుంది. నీ పర్స్పెక్టివ్కి వదిలేయాలి మనము, అది మీరు ఎట్లా చేస్తారు అన్నది. సో కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఐడియా లేకుండా 24 hours వాళ్ళు 15 hours పనిచేస్తుంటారు. సో యూ హ్యావ్ టు గివ్ సమ్ బ్రేక్. ఎందుకంటే యువర్ బాడీ నీడ్స్ అ బ్రేక్. ఆ బాడీకి బ్రేక్ ఎప్పుడైతే వస్తుందో నువ్వు అప్పుడే యాక్టివ్ అవ్వగలుగుతావు. లేదు నీ బ్రెయిన్ని, నీ బాడీని అంతా దాంట్లోనే పెట్టారు అనుకోండి, యూ విల్ బికమ్ వీక్ ఆల్వేస్. సో ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఐటీ పీపుల్ 5 days ఫుల్ కష్టపడతారు. ఆ 2 days దొరుకుతాయి, సాటర్డే సండే, ఫుల్ రన్నింగ్, ఆడుకోవడాలు, జంపింగ్స్, బయటకు పోవడాలు అవన్నీ చేస్తారు. వీళ్ళకి ఇంజురీస్ చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళని వీకెండ్ అథ్లీట్స్ అంటాం. ఎందుకంటే ఈ 5 days కూర్చొని ఉంటారు. పోయి సడన్గా ఉడికినారు అనుకోండి, వాళ్ళ జాయింట్ సపోర్ట్ చేయవు, వాళ్ళ మజిల్ సపోర్ట్ చేయవు, వీళ్ళకందరికీ లిగమెంట్ ఇంజురీస్ ఇవి వస్తుంటాయి. సో ఐ టెల్ ఎవ్రీ కార్పొరేట్ ఎంప్లాయీ టు అట్లీస్ట్ టేక్ 15-20 minutes బ్రేక్ అండి డైలీ. ఆ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అవి చేసుకుంటే బెటర్. సార్ మీకు వీకెండ్ అంటే ఏంటి? లైక్ స్ట్రెస్ బస్టింగ్ థింగ్, సినిమాలా, సాంగ్సా, లైక్ అట్లాంటివి? నేను రెగ్యులర్గా సైక్లింగ్ చేస్తుంటానండి. ఓకే. సో అవుట్డోర్ సైక్లింగ్ చేస్తుంటాను. ఇప్పుడు కొంచెం టైం దొరకట్లేదు కానీ ఆర్ ఎల్స్ ఐ గో ఫర్ అ జాగ్. సో ఎర్లీ మార్నింగ్ జాగ్కి వెళ్తాను. అండ్ సండేస్ అయితే ఈవినింగ్ వెళ్తాను. మా దగ్గర మిలిటరీ ఏరియా ఉంటుంది. ఐ జస్ట్ గో ఫర్ అ జాగ్ ఇన్ దట్. మంచిగా చెట్లు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఐ థింక్ దట్ ఈస్ మై స్ట్రెస్ బస్టర్. అండ్ ఐ స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ సండేస్. సండే ఈజ్ ఎక్స్క్లూసివ్ ఫ్యామిలీ డే అయితే. అదొకటే రోజు ఉంది. అదొకటే. సో కమింగ్ బ్యాక్ టు అవర్ వర్క్ మోడ్ అగైన్, లెగమెంట్ రిపేర్స్ కానివ్వండి, ఇంజురీస్, ఇప్పుడు అథ్లెటిక్స్కి, స్పోర్ట్స్ పర్సన్కి, లేకపోతే సడన్ యాక్సిడెంట్స్కి, అలాంటి కేసెస్ ఎలా డీల్ చేస్తారు సార్? ఎలాంటి కేసెస్ వస్తూ ఉంటున్నాయి ఇప్పుడు ఈ పరిస్థితిలో? సో ముందు యాంకిల్ ఇంజురీస్ అంత పట్టించుకోకపోతున్నాయండి, ఫుట్ అండ్ యాంకిల్. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో యాంకిల్ ఇంజురీస్లో చాలామంది ఏంటంటే లిగమెంట్స్ ఉంటాయి చిన్న చిన్నవి. అది ముందు అసలు అబ్జర్వేషన్ కూడా ఉండకపోతుండే. జనరల్ ఆర్థోపెడిషియన్స్ ఎట్లా అవుతున్నాయంటే ముందు ఒక 10-15 years బ్యాక్ మేము జస్ట్ ప్లాస్టర్ వేసేసి నాన్ వెయిట్ బేరింగ్ పెడుతుండే. సో ఇప్పుడు బట్ యంగ్స్టర్స్ ఏమైపోయిందంటే మేము వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు అవర్ వర్క్ వెరీ ఎర్లీ, మేము అంత టైం ఇవ్వలేము అన్నప్పుడు వీ జస్ట్ గెట్ ఎన్ ఎంఆర్ఐ. ఎక్స్రేస్ యూజువల్గా నార్మల్ ఉంటాయి. ఎక్స్రేలో ఎప్పుడైనా బోనే కనిపిస్తుంది, లిగమెంట్స్ కనిపించవు. సో వీ గెట్ ఎన్ ఎంఆర్ఐ అండ్ సర్ప్రైజింగ్లీ వీ సీ లిగమెంట్ టేర్స్, ATFL కానీ సిండస్మెటిక్ ఇంజురీస్ అంటాం. సో ఇవి ముందు నెగ్లెక్ట్ చేస్తుండే, దానికి రిపేర్స్ కానీ అవి చేయకపోతుండే. నౌ వీఆర్ రీకన్స్ట్రక్టింగ్ ది లిగమెంట్స్. దాంతో 1 week 2 weeksలో దే గెట్ బ్యాక్ టు నార్మల్ థింగ్స్. సో ఇవన్నీ లేటెస్ట్గా ఇప్పుడు ముందు ఎప్పుడు చేయకపోతుండే, 3-4 years నుంచి స్టార్ట్ చేసాము. వీఆర్ సీయింగ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. సో ఇంకా 3-4 patients ఉన్నారు ఇప్పుడు. వీ హ్యావ్ టు ఆపరేట్ ఆన్ దెమ్. సార్ ఇప్పుడు రోబో వచ్చిన తర్వాత, లేకపోతే AI వచ్చిన తర్వాత ఇంకా సర్జన్స్ కూడా ఇంకా తక్కువ అయిపోతారు, మొత్తం ఇంకా రోబోనే సగం పని చేసేస్తుంది అట్లా అంటున్నారు కదా, అది మిథ్యా నిజమా సార్? లేదు, మిథ్యా అండి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, యాజ్ సచ్ రోబోటిక్ ఎప్పుడు సర్జరీ చేయలేదు.
ఓన్లీ ఇట్ హ్యాస్ టు బీ హ్యాండిల్ విత్ ద సర్జన్. బట్ ఎవరైతే సర్జన్స్ రోబోటిక్తో చేస్తున్నారో దే మైట్ రిప్లేస్ ద సర్జన్ హూ ఇస్ నాట్ యూజింగ్ దట్. అర్థమవుతుంది కదా. సో సర్జన్ హూ ఇస్ నాట్ యూజింగ్ ఇన్ రోబోటిక్, he might be replaced by a surgeon who is operating with the robo. Yes. That will happen, but a robo can never replace a surgeon. Right. So to conclude our podcast today, ఈ ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా నెగ్లెక్ట్ చేయకండి, ఒక అడుగు ముందుకు వేయండి అని చెప్పడానికి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, గ్రేడ్ 4 ఆర్థరైటిస్లో అసలు నెగ్లెక్ట్ చేయకండి. దిస్ ఆర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సర్జరీస్ అంటాం. ఆర్థరైటిస్ అంటే ఏంటి సార్? ఆర్థరైటిస్ అంటే అరుగుదల. అరుగుదల అంటే డ్యామేజ్ ఆఫ్ ద కార్టిలేజ్. సో ఇది స్టేజెస్ ఉంటాయి. ఎర్లీ స్టేజ్లో యూజువల్గా మెడిసిన్స్, ఫిజియో, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. బట్ స్టేజ్ 4 వచ్చినాక చాలామందికి భయం అన్నది ఒకటి పట్టుకుంటుంది. బట్ నేను అదే చెప్తాను, ఆ భయం దేనివల్ల? ఐదర్ యువర్ కొలీగ్స్ ఆర్ టెల్లింగ్ దట్ ఇట్ ఈస్ డేంజరస్ అండ్ యుల్ బి బెడ్ రిడన్, అంటే మీరు మంచాన పడతారనా, లేదు ఫైనాన్సెసా, లేదు ఇంకేమైనా ప్రాబ్లం ఉందా. సో యూ హ్యావ్ టు కేటగరైజ్. ఆ భయం ఉంది అనుకుంటే మాలాంటి ఎక్స్పీరియన్స్ సర్జన్స్ దగ్గరికి వస్తే విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ అండ్ విల్ షో యూ ఫ్యూ ఎక్స్ట్రాడినరీ కేసెస్ వేర్ వీ హ్యావ్ డన్ గుడ్ జాబ్, సో దట్ మైట్ ఈజ్ దేర్ టెన్షన్ ఆర్ యాంగ్జైటీ. ఫైనాన్సెస్ అంటారా, ఫైనాన్సెస్ మనం యూజ్ చేసే ఇంప్లాంట్స్ అన్నీ అబ్రాడ్. దట్ హెస్ బీన్ ఇన్ మార్కెట్ ఫర్ ఆల్మోస్ట్ 78 years. సో ఆ ఇంప్లాంట్స్ ఆబ్వియస్గా కాస్ట్లీ ఉంటాయండి. అండ్ మనం యూజ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యశోద సికింద్రాబాద్లో టాప్ క్లాస్, వరల్డ్లో బెస్ట్ ఉంటుంది ఆపరేషన్ థియేటర్. కానీ ఒక్కొక్క ఆపరేషన్ థియేటర్ మనకి 5 crores 6 crores అవుతుంది చేయడానికి. సో అంత కాస్ట్లీ సెటప్లో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి థియేటర్ సెటప్ ఉండడానికి రీజన్ ఏంటంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ అండి. ఒక్కోసారి జాయింట్ ఇన్ఫెక్ట్ అయిందంటే లైఫ్ టైం ఇన్ఫెక్షన్ అది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇట్లాంటి సఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ కానీ థియేటర్స్ కానీ యూజ్ చేస్తాం. సో దానికి ఆబ్వియస్గా ఖర్చు అవుతుంది. అండ్ ఎవ్రీ పేషెంట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు నీ రీప్లేస్మెంట్ చేసుకుంటున్నప్పుడు యూ షుడ్ నాట్ సీ దట్ బల్క్ అమౌంట్. ఎందుకంటే మనం ఈ బల్క్ అమౌంట్ యూజ్ చేసేది 20 years టైం కోసం. ఒకసారి సర్జరీ చేస్తే 15 to 20 years వరకు నీకు ప్రాబ్లం ఉండదు. సో యూ క్యాల్కులేట్ దట్ అమౌంట్ ఫర్ 15 years అండ్ ఇట్ విల్ బీ హార్డ్లీ 15,000 to 20,000 per year మీరు ఇన్సూరెన్స్ కట్టుకున్నట్టు. బట్ యు ఆర్ గెటింగ్ అ లైఫ్ which is pain free. Your mobility is improved and you can earn much more if you are working. So అలాంటి వాళ్ళకి నేను చెప్పేది అదే, you don't compare this bulk amount as such. ఇప్పుడు మేము కడుతున్నాం కాబట్టి ఇంత అమౌంటా అని మీరు ఆలోచిస్తే అది పెద్దనే అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ సీ ఫర్ ఓవర్ 10 to 15 years or 15 to 20 years చాలా స్మాల్ అమౌంట్ అండి ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో. సరే, అది ఏ సర్జరీ అయినా పోస్ట్ సర్జరీ తీసుకోవాల్సిన ప్రికాషన్స్? సో ఇప్పుడు నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్లో మేము day 1 నుంచి నడిపిస్తున్నామండి. కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి, పెయిన్స్, స్వెల్లింగ్స్ అట్లాంటివి. దానికి తగ్గట్టు మేము మెడికేషన్ కానీ ఐస్ ప్యాకింగ్ కానీ అట్లాంటివి చెప్తుంటాము. బట్ మేజర్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు నాన్ వెయిట్ బేరింగ్ అంటే బరువు వేయొద్దు లోవర్ లిమ్స్ కానీ, అది 4 weeks 6 weeks అని. ఎందుకంటే న్యాచురల్ హీలింగ్ అవ్వడానికే ఒక ఫ్రాక్చర్ అతుకోవడానికి 4 to 6 weeks పడుతుంది. సో ఆ 4 to 6 weeks పట్టడానికి మనం కావాల్సిన సపోర్ట్ ఇవ్వాలి. దానికి మనం ఎంత స్ట్రాంగ్ ప్లేట్ చేసినా కూడా మీరు దాని మీద వెయిట్ వేసినారు అనుకోండి, ఇంబ్యాలెన్స్ కానీ దేనివల్లనో మళ్ళీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసం కొంతమందికి చెప్తాం. బట్ ఇప్పుడున్న అడ్వాన్సెస్లో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వీ మేక్ దమ్ వాక్ ఆన్ ఫ్రమ్ day 1. ఆ టెక్నాలజీ కానీ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్, ఇప్పుడు వచ్చే ఇంప్లాంట్స్ కూడా చాలా మంచి ఇంప్లాంట్స్ వచ్చినాయి. ఎస్. సో బ్రహ్మం గారు చెప్పినట్టు బోన్స్ ప్రాబ్లం రానే వస్తాయి ఎలా అయినా. సో చాలామంది కరోనా తర్వాత హెల్త్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు సార్. ప్రాణాన్ని ఎంత ప్రీతియో అర్థమైపోయింది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి హాస్పిటల్కి రష్ చేసే వాళ్ళు కొందరైతే, ఇంకా పోస్ట్పోన్ చేసే వాళ్ళు బ్యాచ్ కొంతమంది ఉన్నారు, మధ్యస్థంగా కొంతమంది ఉన్నారు. సో ప్రాబ్లం లాగా తెలుసుకొని ముందుగా ఒక సజెషన్ తీసుకోవడానికి ముందడుగు వేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్ కదా సార్. సో ఆ అడుగు మీరు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు నాకు ఇచ్చిన టైంకి థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.